గోల్డ్ స్కీమ్ కట్టి జ్యువెలరీ అయితే తీసేసుకున్నా. నా దగ్గర కొంత గోల్డ్ కూడా రిటర్న్ చేశానండి. జిఆర్టీలో అయితే నేనైతే చోకర్ తీసుకున్నాను. దాంతో పాటు చిన్న చైన్ లాకెట్ ఉండేది తీసుకున్నాను. ఈరోజు అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ విజయలక్ష్మిని. వెల్కమ్ టు గోల్డెన్ ఫిష్ యూట్యూబ్ ఛానల్. నేనైతే గోల్డ్ స్కీమ్ కట్టానండి జిఆర్టీలో, వైజాగ్లోని జిఆర్టీ జ్యువెలరీలో అయితే స్కీమ్ అయితే కట్టాను. నేను ఇంచుమించు లాస్ట్ 8 ఇయర్స్ అనుకుంటాను. ఎవ్రీ ఇయర్ ఏదో ఒక స్కీమ్ కడుతూనే ఉంటాను. ఒక్కొక్క గోల్డ్ అయితే నేను అరేంజ్ చేసుకున్నాను అనమాట. నాకు ఎందుకంటే అందులోనే బాగుంటుంది. మనకి మేకింగ్ చార్జ్, వేస్టేజ్ ఇవన్నీ కూడా ఉండవు. నెక్స్ట్ ఒక్కసారి బల్క్గా మన అమౌంట్ తీసి పెట్టాలంటే కష్టం కదా. ఇప్పుడు అంతా గోల్డ్ ఎంత ఎక్స్పెన్సివ్ అయిపోయిందో. జిఆర్టీలో అయితే నాకు చాలా మోడల్స్ నచ్చుతాయండి. ఎందుకంటే మనకి చెన్నై కలెక్షన్ అవన్నీ ఉంటాయి. ఈరోజు అయితే మీతో షేర్ చేసుకుంటాను. నేను స్కీమ్ ఎలా కట్టాను, ఎంత కట్టాను, ఓల్డ్ గోల్డ్ ఉండడం వల్ల నేను ఎలా ప్లాన్ చేసుకున్నాను, చోకరు అండ్ ఈ చైన్ లాకెట్ ఎలా తీసుకున్నానో ఈరోజు వీడియోలో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ప్రతి మోడల్ కూడా మీకు చూపిస్తాను, ప్రతి డిజైన్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. జిఆర్టీలో గోల్డ్ స్కీమ్ స్టార్ట్ చేసిన తర్వాత మనకి ఇలా ఒక బుక్ ఇస్తారండి. ఆ బుక్లో మనం మంత్లీ ఎంత పే చేస్తున్నామో, మనకి ఎంత గోల్డ్ పక్కన పెడుతున్నారు అనేది ప్రింట్ చేస్తారు. నేను January 27th 2023 స్టార్ట్ చేశాను అనమాట. నా మంత్లీ వచ్చేసరికి 10,500 రూపీస్ కడుతున్నాను. ఫస్ట్ నేను పే చేసినప్పుడు నాకు 1.979 గ్రామ్స్ పక్కన పెట్టారంటే నియర్లీ 2 గ్రామ్స్. అలా మనకి గ్రామ్ రేట్ కూడా పెరుగుతుంది కదా, అలా గ్రామ్స్ కూడా మనకి ఇక్కడ యాడ్ అవుతూ వస్తాయి అనమాట. టోటల్గా నాకు November 29th లాస్ట్ ఇన్స్టాల్మెంట్ అయితే అయింది. నాకు అప్పుడు 21.031 గ్రామ్స్ అయితే నాకు పక్కన పెట్టేశారనమాట. ఇందులో ఏంటంటే స్పెషల్ జిఆర్టీలో మీరు ఒకవేళ 10 monthsలో కానీ కార్డు క్లోజ్ చేసుకొని అర్జెంటుగా జ్యువెలరీ కావాలన్నా తీసుకోవచ్చు, 11 monthsలో తీసుకోవచ్చు. అండ్ ఈ కార్డు స్కీమ్ అయిపోయిన తర్వాత కూడా నాకు నవంబర్లో అయిపోయింది కదా, డిసెంబర్, జనవరిలో కూడా నేను తీసుకోవచ్చు అనమాట. ఆ తర్వాత మనం ఇంకా లేట్ చేయాలనుకుంటే వాళ్ళకి ఒకసారి ఇంటిమేట్ చేయొచ్చు. ఇదైతే మనకి బ్యాక్ సైడ్ ఇంకా డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. మొత్తానికి కార్డ్ డీటెయిల్స్ అయితే ఉంది. మనకి ఒకవేళ ఏదైనా మంత్ స్కిప్ అయితే కూడా మనకి ఎక్స్ట్రా 1 month ప్రొలాంగ్ చేయరు. మనకి అది ఒకటి ఆఫర్ లాగా ఇస్తారనమాట, ఒక ఫీచర్ లాగా అనమాట. ఆ మంత్ పర్వాలేదు, నెక్స్ట్ మంత్ పే చేసేసుకోండి అని అంటారు. అదే వేరే షాప్స్లో ఏంటంటే ఒక మంత్ మీరు క్రాస్ అయిపోయారు అనుకోండి, పే చేయలేదు అనుకోండి, ఇంకో మంత్ ఎక్స్ట్రా వెయిట్ చేయాలి. ఇక్కడైతే అలా వెయిట్ చేయక్కర్లేదు, 2 monthsతో ఒకేసారి పే చేసేయచ్చు. నేనైతే 10,500 రూపీస్ కార్డు అయితే కట్టాను కదండి, గోల్డ్ స్కీమ్ కార్డు. దానికైతే మనకి ఇచ్చిన వాళ్ళు గిఫ్ట్ ఇస్తారు కదా కార్డు తీసుకునేటప్పుడు. ఆ గిఫ్ట్ అయితే నాకు ఇలాగా డిన్నర్ సెట్ అయితే ఇచ్చారనమాట, స్టీల్ది. రాయల్ 42 అని అయితే ఉంది ఇందులో మనకి. ఇది వచ్చేసరికి మనకి ఇలా ఉంది. ఇందులో వచ్చేసరికి మనకి 6 plates, 6 glasses, తర్వాత మనకి చిన్న ప్లేట్స్ ఒక 6 వచ్చాయి. బౌల్స్ లాంటివి అయితే మనకి ఒక 12 వచ్చాయి అనమాట. స్పూన్స్ కూడా 12 వచ్చాయి అనమాట ఈ సెట్లో. నేను ఇంతకుముందు కూడా కార్డ్స్ కట్టాను కదండి, చాలా సెట్స్ ఉన్నాయన్నమాట. వేరే వాళ్ళకి కూడా నేను ఇచ్చేసేదాన్ని. ఇక్కడ మీకు కాస్ట్ ప్రైస్ అయితే చూపిస్తాను నేను. ప్రైస్ వచ్చేసరికి మనకి ఇక్కడ 2,950 రూపీస్ అయితే ఉందన్నమాట. ఈ డిన్నర్ సెట్ అయితే మనకి ఇవ్వడం జరిగింది కార్డు తీసుకునేటప్పుడు. దీంతో పాటు సెట్ల క్వాలిటీ కూడా చూపిస్తాను. మీకైతే నేను ఇక్కడ డిన్నర్ సెట్ ఓపెన్ చేసి చూపిస్తున్నానండి. ఇది వచ్చేసరికి మనకి పిజియన్ కంపెనీది. ఇంకా మీకు ఓపెన్ చేసి తీస్తాను. మనకి ప్లేట్స్ వచ్చేసరికి ఫుల్ క్వాలిటీ అండి, చాలా క్వాలిటీగా అయితే వచ్చిందనమాట. ఈ సెట్ అయితే నేను అలాగే ఉంచేస్తున్నాను, ఎందుకంటే ఇంతకుముందు కూడా సెట్స్ వచ్చాయన్నమాట, ఎక్కువైపోతున్నాయని చెప్పేసి ఎవరికైనా ఇచ్చేస్తూ ఉంటాను ఫ్యామిలీస్లోని. తర్వాత ఇది మనకు వచ్చేసరికి 6 plates వచ్చాయి. తర్వాత గ్లాసెస్ ఒక 6 వచ్చాయి. నార్మల్ స్పూన్స్ ఏమో ఒక 6 వచ్చాయి. ఫోర్క్స్ ఏమో ఒక 6 వచ్చాయి అన్నమాట. తర్వాత ఈ బౌల్స్ వచ్చేసరికి మనకి 12 pieces అయితే రావడం జరిగింది. చిన్న ప్లేట్స్ అన్నమాట, అంటే కర్రీ ప్లేట్స్లా వచ్చాయి. బాగున్నాయి, చూడడానికి చాలా బాగున్నాయి అనమాట. మనం ప్రసాదాలు అవి పెట్టుకోవడానికి కూడా అన్నిటికీ బాగుంటాయి. చూడడానికి అయితే చాలా చాలా అందంగా ఉన్నాయి, చిన్న సైజు. ఇవి కూడా మనకి 6 pieces అయితే వచ్చాయి. నాకైతే నేను 10,500 కార్డు కట్టినప్పుడు ఈ డిన్నర్ సెట్ అయితే ఇచ్చారనమాట. దీంతో పాటు మనకి ఏ మంత్ కా మంత్ మనం ఎంతైతే పే చేసామో అమౌంట్కి గోల్డ్ పక్కన పెట్టేసి మనకి బుక్లు అనేది ప్రింట్ చేసి ఇచ్చిస్తారనమాట. ఇది మొత్తానికి కార్డు కట్టిన తర్వాత మనం ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోయాం.
నేను మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదండి, నా దగ్గర ఉన్న కొంత ఓల్డ్ గోల్డ్ కూడా రిటర్న్ చేస్తున్నానని. ఇది నా పాత పుస్తల తాడు అండి. నేను లాస్ట్ ఇయర్ గోల్డ్ కార్డు స్కీమ్ కట్టినప్పుడు కొత్తది పుస్తల తాడు తీసుకున్నాను అనమాట. అది 38 గ్రామ్స్. నాకు అప్పుడు స్కీమ్లో 24 గ్రామ్స్ వస్తే మిగిలింది నేను ఎక్స్ట్రా పే చేసి తీసేసుకున్నాను. మీకు చూపిస్తాను. ఇదిగో కొత్తది. ఇది నేను January 26, 2023లో తీసుకున్నాను అనమాట. శ్రీ పంచమి రోజు. ఆ రోజు నాకు ముహూర్తం పెట్టారు. ఆ రోజు నా పాతవి నల్ల పూసలు కూడా 2 ఇచ్చేసి ఒకటి తీసుకున్నాను అనమాట. టోటల్ నాకు స్కీమ్లో 24 గ్రామ్స్ వస్తే 38 గ్రామ్స్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. 14 గ్రామ్స్ నేను పే చేసేసుకున్నాను. ఇప్పుడైతే ఆ తాడు రిటర్న్ చేసి నేను ఒక ఐటెం అయితే తీసుకుంటానన్నమాట. నేను ముందే అనుకున్నాను ఒక ఐటెం తీసుకుందామని. ఈ తాడు నా స్కీమ్ కార్డు 21 గ్రామ్స్ ఎలా అవుతుందో మనం వీడియోలో అయితే మీకు చూపిస్తాను. నా దగ్గర ఉగాది రోజు ఒక 999 ఒక గోల్డ్ కాయిన్ కూడా తీసుకున్నానండి. అది కూడా తీసుకెళ్తున్నాను. ఇవన్నీ మనం ఎలా రిటర్న్ చేయాలి ఏంటనేది మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కొత్తగా వెళ్ళి పర్చేస్ చేసిన వాళ్ళకి కూడా చాలా డీటెయిల్గా అర్థమవుతుంది. మనం జిఆర్టీకి అయితే వచ్చేసామండి. నేను లాస్ట్ టైము ఒక గిఫ్ట్ ఐటమ్ వీడియో కూడా అప్లోడ్ చేశాను అనమాట. అందులో మనకి 390 రూపీసే గిఫ్ట్ ఐటమ్ సిల్వర్ స్టార్ట్ అవుతున్నాయి. అది కూడా చూడండి. ఇక్కడ చోకర్స్ అయితే నేను ఆల్రెడీ సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను. ఇందులో మీకు ఒక్కొక్కటి డీటెయిల్గా చూపిస్తాను. చాలా ఉన్నాయండి. అందులో కొన్ని సెలెక్ట్ చేసి పెట్టేశాను. వీడియోలో ఎంత ఎక్కువైపోతుంది కదా. ఇవి చూసారా, ఇవి నేను పిక్అవుట్ చేసినవి అనమాట. నాకు ఏ సైజ్ అయితే కావాలో అందులో సెలెక్టెడ్గా. ఇది వచ్చేసరికి ఫస్ట్ వచ్చేసరికి ఇది 39 గ్రామ్స్ అండి. మీకు అన్నీ కూడా ఇక్కడ నేను పైన మెన్షన్ చేస్తున్నాను. ఇది 39 గ్రామ్స్లో వచ్చిందనమాట. బాగుంది. యాక్చువల్లీ ఈ చోకర్ అనేది మా పాప కోసం అయితే తీసుకుంటున్నాను. తనకి నేను చూసుకుంటూ కొంచెం చిన్న సైజ్ అయితే బాగుంటుందని నా ఒపీనియన్ అనమాట. ఇది వచ్చేసరికి మరొక చోకరా అండి. ఇది స్టోన్స్ అయితే వచ్చిందనమాట. ఇందులో వైట్ స్టోన్స్. తర్వాత డిజైన్ వచ్చేసరికి లక్ష్మీదేవి వచ్చి వైట్ స్టోన్స్ వచ్చిందనమాట అందులోని. కాకపోతే అన్నిటికీ కూడా చైన్స్ వచ్చాయండి. అది నాకు బాగా అనిపించింది. ఇంతకుముందు నేను చోకర్స్ మా సిస్టర్స్కి వాళ్ళకి చూసినప్పుడు ఏంటంటే అప్పుడు థ్రెడ్ కంపల్సరీ తీసుకోవాల్సి వచ్చేది, లేదా ఎక్స్టెన్షన్ చైన్ తీసుకోవాల్సి వచ్చేది అనమాట. ఇప్పుడైతే అన్నీ కూడా దానికి చైన్స్ అన్నీ వాళ్ళే చేసి ఇచ్చేసారు. 56 గ్రామ్స్ కండి. చాలా బాగుంది ఇది. బ్రైడల్కి అయితే చాలా చాలా బాగుంటుందండి. మొత్తం లుక్కే మారిపోయింది. మీరే చూస్తున్నారు కదా. 56 గ్రామ్స్ అయితే పడింది. విత్ చైన్తో కూడా మీరు అలా పర్చేస్ చేసుకొని పెట్టేసుకోవచ్చు. ఇంకా థ్రెడ్ ఎక్స్టెన్షన్ చైన్స్ అవన్నీ అక్కర్లేదు. నేనే అలాగే. నెక్స్ట్ ఇదైతే నాకు బాగా నచ్చింది. బట్ చాలా హెవీగా ఉంది. నేను పాప కోసం కదా అని చెప్పేసి ఇది 42 గ్రామ్స్ అండి. ఫ్యాన్సీ ఐటెంలో ఉందన్నమాట. చాలా ఫ్యాన్సీగా అయితే ఉంది. అంటే మనకి ట్రెడిషనల్గా కాకుండా కొంచెం ఫ్యాన్సీ శారీస్ మీద డ్రెస్సెస్ మీద వేసుకుంటాం. లాంగ్ ఫ్రాక్స్కి అయితే మటుకు అదైతే చాలా బాగుంటుందన్నమాట. అంత బాగుంది. ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ అండి. ఒక మోడల్కి ఒక మోడల్కి అయితే కంపారిజన్ లేదు. ఇదైతే 41 గ్రామ్స్ అనమాట. ఇది వచ్చేసరికి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ హెవీ గోల్డ్ డిజైన్ వచ్చి మధ్యలో వచ్చేసరికి చెక్స్లా వచ్చాయి అనమాట. ఇది కూడా చాలా చాలా బాగుంది. అక్కడ నేను చూస్తున్నాను. అండ్ పెరల్స్ బీట్స్తో వచ్చినవి ఉన్నాయి. ఇలా చాలా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. ఒకదానికొకటి కంపారిజన్ లేదు. నేను ఫ్రంట్ కెమెరా కూడా పెట్టి ఒకటి మీకు చూపిస్తున్నాను. అంటే మోడల్స్ ఇంకా డీటెయిల్గా కనిపిస్తాయని చెప్పేసి. మనం ఏదైనా గోల్డ్ ఐటమ్ ఒకటి సెలెక్ట్ చేసుకునేటప్పుడు అండి, మనం మెయిన్గా పెద్ద ఫంక్షన్స్ అంటే మన ఓన్ ఫంక్షన్స్కి అనుకొని మనం తీసుకుంటాం కదా, అలా కన్నా మనం అన్నిటికీ వేసుకునేలాగా ఉండాలి. అక్కడ ఎంత హెవీగా ఉందనే దానికన్నా మనం ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఫంక్షన్ అన్నా అది వేసుకున్నాం, హెవీగా కావాలంటే దానికి ఒక హారం పెట్టేసుకోవచ్చు, లేదు అప్పుడు హెవీగా ఉంటుంది. లేదు అలా కాకుండా మనం వేరే వాళ్ళ ఫంక్షన్స్కి ఫ్రెండ్స్ వేరే రిలేటివ్స్కి వెళ్ళామనుకోండి, హెవీగా రెడీ అయితే బాగోదు కదా. అప్పుడు మనం హారం కానీ మిగిలినవి అవాయిడ్ చేసి మనం సింగిల్గా ఇది పెట్టుకున్నా సరే మరి ఎబ్బెట్టుగా కాకుండా హెవీగా కాకుండా సింపుల్గా కనపడేలా ఉండాలని నా ఒపీనియను. అందుకే నేను డ్రెస్ వేసుకొని వెళ్ళానండి. ఎందుకంటే శారీలో వేసుకొని హెవీగా పెట్టుకునేసన్న ఆ తర్వాత దాన్ని అంత ఫంక్షను అది లేదనుకోండి, అది అలా షెల్ఫ్లోనే ఉంటుంది. అందువల్ల ఎప్పుడన్నా మీరు గోల్డ్ పర్చేజ్ చేసేటప్పుడు 2 విధాలుగా ఆలోచించుకోవాలి. ఓకే నాకు ఇంట్లో ఫంక్షన్కి ఇది ఓకే, తర్వాత నేను వేరే ఫంక్షన్స్ కూడా వేసుకోగలనా, అది హెవీ అవుతుందా లేకపోతే కరెక్ట్గా ఉంటుందా అనేది చూసుకోవాలి. నన్ను అడిగితే మటుకు మ్యాక్సిమం ఎంత సింపుల్ డిజైన్స్ ఉంటే అంత తీసుకోవడం మంచిదండి. హెవీ కావాలంటే ఇంకా ఎక్స్ట్రా గోల్డ్ కూడా వేసుకుంటాం కదా, అందువల్ల ఎంత సింపుల్గా ఉంటే అంత బాగుంటుంది. అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇవి ఇన్ని ఎక్కువ గ్రామ్స్ కదా, ఒకసారి తీసుకొని వేసేసుకొని షెల్ఫ్లో పెట్టేసుకునే కన్నా మనం
4-5 సార్లు ఆలోచించి సెలెక్ట్ చేసుకొని పెట్టుకొని మనం తీసుకోవాలి. ఇది పానీ వర్క్ అంటారు కదా, ఫిల్లింగ్ వర్క్లా వస్తుంది. బ్రైడల్కి అయితే ఇది చాలా బాగుంటుందండి. యాక్చువల్లీ నేను పనిలో పని ఈ మోడల్ కూడా చూపిస్తున్నాను, అంతేగాని నేను తీసుకోవడానికి అయితే కాదు, కానీ చాలా బాగుందని చెప్పానండి. ప్రతి దానికి కూడా 2 చైన్స్ వచ్చాయండి. మనకి 2 హుక్స్ వస్తాయి కదా, రెండిటికి 2 చైన్స్ ఇచ్చి లాస్ట్లో దాన్ని సింగిల్ చైన్కి కనెక్ట్ చేశారు. ఇందాక మీకు చెప్పాను కదా ఫ్యాన్సీ మోడల్ అని చెప్పేసి, అదన్నమాట. ఇది కూడా చాలా 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 బాగుందండి. బట్ ఏంటంటే మనం ఎక్కువ ట్రెడిషనల్కి వెళ్తాం కదా, ఫ్యాన్సీ అనేవి తక్కువ ఉంటాయి కాబట్టి నేను జస్ట్ మోడల్ అయితే చూపించాను. బట్ అయితే బయట లుక్ అయితే చాలా బాగుందండి, అది చాలా చాలా బాగా కనిపించింది. నెక్స్ట్ నేను ఇప్పుడైతే కొన్ని అయితే నాకు పక్కన పెట్టుకున్నాను, ఆల్రెడీ ఉన్న వాటిలో కొన్ని పక్కన తీసి పెట్టుకున్నాను. ఇది ఒకటి 41 గ్రామ్స్లో ఒకటి వచ్చింది. తర్వాత ఇంకోటి వచ్చేసరికి నాకు 44 గ్రామ్స్లో ఒకటి నేను పక్కన పెట్టుకున్నాను, ఎందుకంటే నాకు ఈ వెయిట్లో అయితే సరిపోతుంది. ఈవెన్ నేను ఇలా ఈ డ్రెస్ మీదకి కూడా బాగానే ఉంది, తర్వాత పాపకి నేను లాంగ్ ఫ్రాక్స్ మీద పెట్టినా బాగానే ఉంటుంది. 33 గ్రామ్స్ అంటండి, 3 తులాలు కూడా లేదు అసలు. 33 గ్రామ్స్ విత్ చైన్తో చోకర్ అంటే నేను షాక్ అనమాట, అంత బాగుంది. అలాగే నేను అన్నీ కూడా అబ్జర్వ్ చేసుకుంటున్నాను. ఇది కూడా మీకు ఇందాక చూపించాను 44 గ్రామ్స్. ఇది కూడా చాలా డిఫరెంట్గా ఉందండి, అంటే ఫేస్ బట్టి నెక్ బట్టి కూడా మనకి మారిపోతుంది కదా. మళ్ళీ అందులో ఫిల్టర్ చేశాను, ఇది ఒకటి నేను పక్కన పెట్టుకున్నాను. 41 గ్రామ్స్ అయితే పడింది అనమాట. దీంతో పాటు ఇంకొకటి కూడా పక్కన పెట్టాను, అంటే నేను అలాగ ఫస్ట్ ఒక 10 తీసాను అనుకోండి, తర్వాత ఒక 5, తర్వాత 3, 2 అలా పక్కకు వస్తూ ఉంటాను. ఇది ట్రెడిషనల్ కదా, ఇది లక్ష్మీదేవి వైట్ స్టోన్స్ వచ్చింది, ఇది అది పక్కన పెట్టాను. కాకపోతే ఏంటంటే ట్రెడిషనల్ అన్నిసార్లు వేయలేము కదా అని చెప్పేసి అది మళ్ళీ ఆలోచించాను. ఇది వచ్చేసరికి హెవీగా ఉందని మీకు చూపించడానికి పెట్టాను. యాక్చువల్లీ ఇది బ్రైడల్కి మటుకు సింగిల్గా పెట్టిన చాలా చాలా బాగుంటుందండి. నియర్లీ 63 గ్రామ్స్ ఎంతో పడింది అనమాట. నెక్స్ట్ నేను ఏదైతే 41 గ్రామ్స్ అయితే సెలెక్ట్ చేశానో దానికి హారం కూడా పేర్ చేసి చూస్తున్నానండి. అంటే నాకు ఎప్పుడైనా చెప్పాను కదా, మన ఓన్ ఫంక్షన్స్కి అయితే మనం హెవీగా రెడీ అవ్వాలంటే హారం వేసుకున్నామంటే ఓకే, మంచి లుక్ అయితే మన ఫంక్షన్స్కి వచ్చింది. అట్ ది సేమ్ టైం అది సింగిల్గా వేసుకున్నప్పుడు కూడా వేరే ఫంక్షన్స్కి వెళ్ళినా సరే కూడా దానికి కూడా సూట్ అయ్యేలాగా నేను ఒక హారం కూడా తీసి అక్కడ వేసుకోవడం జరిగిందనమాట. అంటే రెండిటికి కూడా నేను బ్యాలెన్స్ చేసేలాగా అయితే ఆర్నమెంట్ అయితే సెలెక్ట్ చేసుకున్నానని నాకు క్లారిటీ వచ్చింది. ఫైనల్గా అయితే నేనైతే ఇది తీసుకోవడం జరిగిందండి. నాకు ఇదైతే బాగా నచ్చింది. ఇటు ఫ్రాక్స్కి కానీ అండ్ సారీస్ మీదకి కానీ అన్నిటికీ కూడా వేసుకోవచ్చు అనమాట. ఇదైతే ఫైనల్గా నాకు ఇంకా గ్రామ్స్ మిగిలాయని చెప్పేసి నేను మళ్ళీ వేరేది కూడా తీసుకుందామని చూశాను. అక్కడైతే ఇదైతే నాకు కనిపించింది, బట్ 24 గ్రామ్స్ అయితే పడింది. నాకు ఆల్రెడీ ఇంకా 12 గ్రామ్స్ అయితే మిగిలిపోయాయి అనమాట. నా గోల్డ్ అది ఇస్తే ఇంకా 12 గ్రామ్స్లో నేను మళ్ళీ చైనా లాకెట్ అయితే ఇదైతే సెలెక్ట్ చేసుకున్నాను. నేను మళ్ళీ ఒక వీడియో ఇందులో వీడియో ఎడిట్ చేస్తానండి, ఇంటికి వచ్చిన తర్వాత డీటెయిల్గా మీకు చూపిస్తాను అవి. ఇప్పుడు మనం ఏంటంటే ఐటమ్స్ అయితే సెలెక్ట్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు మనం పాత గోల్డ్ని ఎలా రిటర్న్ ఇవ్వాలో మీకు చెప్తాను. ఇక్కడ మనకి ఓల్డ్ గోల్డ్ రిటర్న్ చేసేటప్పుడు మనకి ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఒక కౌంటర్కి వెళ్ళాలండి. కౌంటర్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ ప్యూరిటీ చెక్ చేసే మిషన్ ఒకటి ఉంటుందన్నమాట. అందులో మనకి ప్యూరిటీ అనేది చెక్ చేస్తారు. చెక్ చేసి బేసిక్ ఎస్టిమేషన్ ఒక ఎల్లో కలర్ పేపర్లో రాసిస్తారనమాట. ఇక్కడ మనం ఏదైతే గోల్డ్ ఇచ్చామో మెల్ట్ చేస్తారు. అది ఎలా చేస్తారో మీకు డీటెయిల్గా చెప్తాను. ఫస్ట్ మనకి ఇక్కడ రైట్ సైడ్ ఒకటి బ్లూ కలర్ బాక్స్ ఉంటుందండి. మనం పీసెస్ ఇచ్చిన ఆర్నమెంట్ ఇచ్చిన బ్లూ కలర్ బాక్స్లోనే మీకు చూపిస్తాను. ఈ బ్లూ కలర్ బాక్స్లో వేసి ముందు దాన్ని మెల్ట్ చేస్తారనమాట. ఆ తర్వాత ఆ మిడిల్లో ఉన్న మిషన్లో దాన్ని వేస్తారు. అక్కడ ఒక చూసారా ఫైర్ అవుతున్న ఒక బౌల్లో ఉంది కదా, అందులో వేస్తారు. అందులో ఏమవుద్దంటే ఒక పీస్ ఇలా తయారవుతుంది. తయారైన తర్వాత దాన్ని వాటర్లో ఒక లోషన్ లిక్విడ్లో వేసి దాన్ని తీస్తారు. ఇలా అయితే మనకి వచ్చేసింది అనమాట. వచ్చిన తర్వాత అందులో మట్టి ఉందంట, అందుకని చెప్పేసి రెండోసారి కూడా వేస్తానని చెప్పారు, ఎందుకంటే ఇంకో పీస్ వేరేగా వచ్చింది. తర్వాత నేను కాయిన్ ఇచ్చాను కదా, అది 999 అవ్వడం వల్ల దాన్ని మెల్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదని అన్నారు. దాన్ని డైరెక్ట్గా అయితే అదే మనకి ఎస్టిమేషన్ వేసేస్తానని చెప్పారనమాట. ఇప్పుడు రెండోసారి కూడా మనకి అందులో మెల్ట్ చేశారు, ఎందుకంటే ఒకటి పెద్ద పీస్ ఒకటి చిన్న పీస్ వచ్చిందంటే మళ్ళీ ఆ రెండింటిని కలిపి ఒక పీస్ కింద చేయాలని చెప్పి మళ్ళీ వేడి చేసి వాటర్లో పెట్టి మనకైతే తుడిచేసి ఇచ్చారు. ఇప్పుడు మనకి దాన్ని వెయిట్ చూస్తారనమాట. నేను ఇది కొనేటప్పుడు తాడు ఏదైతే ఉందో 31 గ్రామ్స్కి అయితే నేను తీసుకున్నానండి అప్పట్లోని. ఇప్పుడు నాకు 30.600 గ్రామ్స్ దగ్గర వచ్చింది, అంటే ఒక 400 మిల్లీగ్రామ్స్
ఏమయ్యాయి అంటే కొంత అది చైన్ తెగిపోయినప్పుడు ఒక పీస్ అయితే రిమూవ్ అయిందనమాట. దానివల్ల తర్వాత మనం ఏదైతే ఫస్ట్ కౌంటర్కి వచ్చామో మళ్ళీ మనకి ఫైనల్ ఎస్టిమేషన్ వేసి ఒక పింక్ కలర్ రిసిప్ట్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఈ గోల్డ్ స్కీమ్ కట్టిన కార్డ్స్ ఇవి అన్నీ పట్టుకెళ్తే మనకి ఏమైనా డిస్కౌంట్ కావాలనుకుంటే అక్కడ మాట్లాడుకొని ఫైనల్ బిల్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే నేను ఏం తీసుకున్నానో మీతో షేర్ చేసుకుంటానండి. మనం జిఆర్టీలో అయితే తీసుకున్నాం. ఇది వైజాగ్లో ఆసిలిమెట్టలో ఉన్న జిఆర్టీ అనమాట. అక్కడికైతే మనం తీసుకోవడం జరిగింది. ఇదైతే మనకి బాక్స్ ఇలా ఇచ్చారు. మనకి బిల్ ఇది. చోకర్ అయితే నేను ఇది తీసుకున్నానండి. మీకు ఇప్పుడు చోకర్ దగ్గర నుంచి కూడా చూపిస్తాను. మనకి ఇలా అయితే బాక్స్ అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత మనకి చోకర్ అయితే ఇలా ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసరికి మనకంతా కంప్లీట్గా మామిడి పిందెల మోడల్లో డిజైన్ వచ్చిందనమాట. వచ్చిన తర్వాత ఇక్కడ అన్నీ కూడా స్క్వేర్స్ వచ్చాయి. స్క్వేర్స్ మధ్యలో బీడ్స్ కూడా వచ్చాయన్నమాట. డార్క్ పింక్ కలర్లో వచ్చాయన్నమాట. ఇలా మొత్తానికి ఇలా ఫైనల్గా ఇలా ఉంది. దీనికి వచ్చేసరికి లాకెట్ వచ్చింది. లాకెట్లు కూడా మనకు ఒక బీడ్ అయితే వచ్చిందనమాట పింక్ది. మీకు చెప్పాను కదా చైన్ అయితే చాలా బాగా ఇచ్చారండి. ఎందుకంటే చోకర్స్ అన్నిటికీ కూడా మనకి ఇక్కడ కంపల్సరీ కూడా మనకేంటి థ్రెడ్ ఒకటి ఇచ్చేస్తారు కదా, థ్రెడ్డే వేసుకుంటాము. కానీ లక్కీగా అన్నిటికీ కూడా చైన్స్ ఇచ్చేసారనమాట. అంటే మనకి చైన్స్తో కలిపి ఆ వెయిట్కి అయితే వచ్చేసింది. ఇంకా మనం చైన్స్ కోసం చూసుకోకర్లేదు. ఎందుకంటే చైన్స్ కొన్ని రోజులు ఆ తర్వాత మళ్ళీ ఏమవుతుంది, అవి కలర్ షేడ్ అయిపోవడము, మళ్ళీ అదోలాగా అంటే రోల్డ్ గోల్డ్ మళ్ళీ దానికి అటాచ్ చేసినట్టుగా ఉంటుంది కదా. అలా కాకుండా మనకి చక్కగా ఇందులోనే వచ్చేస్తుంది కదా. చూడ్డానికి కూడా మనకి లుక్ బాగుంటుంది. ఇంక ఈ కలర్ షేడ్ అవ్వడము వేసుకున్నామని కాకుండా కంప్లీట్ గోల్డ్ లాగే ఉంటుందన్నమాట. మెయిన్ అది నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఇంతకుముందు కూడా చోకర్స్ చాలా చూసేటప్పుడు వాటికి చైన్స్ ఉండేవి కదా, కంపల్సరీ సపరేట్గా తీసుకోవాల్సి వచ్చేది. మళ్ళీ దానికి ఒక తులం పెట్టాల్సి వచ్చేది అనమాట. మనకి అదే వెయిట్కి కలిపి వచ్చేసింది అనమాట రెండు కూడా. ఇంకా మనం మళ్ళీ సపరేట్గా తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. మనకి 41 గ్రామ్స్కి మొత్తం కలిపి వచ్చేసాయి. మీకు నేను చైనా లాకెట్ కూడా తీసుకున్నాను కదా, అది చూపిస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి చాలా సార్లు చోకర్స్ మీరు చూసినట్టయితే అందరూ కూడా థ్రెడ్ పెట్టుకొని వేసుకుంటారు. బట్ వీళ్ళు ఏంటంటే ప్రతి చోకర్ కూడా మనకి చైన్ అన్నది ఇలాగ హుక్ కూడా ఇచ్చేసారనమాట. అంటే చాలా నీట్గా ఉంటుంది. చాలా సార్లు ఏమవుతుందంటే చోకర్ ఇలా పెట్టుకున్న తర్వాత స్టార్టింగ్ లో చైన్ బాగానే ఉంటది, కానీ తర్వాత ఇక్కడ కలర్ షేడ్ అయిపోవడం అవుతుంది కదా. ఇంకా మీకు అది కూడా లేదు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం చైన్స్ సపరేట్ గా కొనుక్కోవాలి. ఎక్స్టెన్షన్ చైన్స్ సపరేట్ గా అమ్ముతారు. దాని మీద కూడా ఒక వీడియో చేస్తానండి. నేను ఎక్స్టెన్షన్ చైన్స్ కొనుక్కొని చాలా ఆర్నమెంట్స్ అయితే నేను ఎక్స్చేంజ్ చేయకుండానే దాన్ని మార్చుకున్నాను అనమాట. ఇప్పుడు చూసారు ఇక్కడ చైన్ కూడా మనకు వచ్చేసింది కాబట్టి డైరెక్ట్ గా 41 గ్రామ్స్ కి మనకి చోకర్ అనేది వచ్చేసింది అనమాట. ఇదైతే నాకు చాలా హెవీగా ఉంటదండి. యాక్చువల్లీ నాకు సింపుల్ జ్యువెలరీ అయితే సూట్ అవుతుంది. ఇంత నాకు హెవీగా అనిపిస్తుంది. పాప కోసం అయితే నేను ఒకటి ప్లాన్ చేశాను అనమాట. ఆడపిల్ల కదండి, కొంచెం సెట్ చేసుకోవాలి ముందు నుంచి, ఒకసారి అయితే కొనలేం కదా. అందుకోసమని అయితే డిజైన్ అయితే నాకు బాగా నచ్చింది. కొంచెం ఫ్యాన్సీ మోడల్కి వెళ్ళాను. అయితే ఇది చోకరా తీసుకున్న తర్వాత నాకు మళ్ళీ ఒక 12 గ్రామ్స్ మిగిలిపోయాయి అనమాట. అంటే నేను తాడు కూడా పుస్తల తాడుది పాతది ఇచ్చేసాను కదా, అది మిగిలిపోవడం వల్ల ఏం చేశానంటే నేను నా కోసం అయితే ఒక చైనా లాకెట్ లాగా ఇలా తీసుకున్నాను. మీకు వేసుకొని చూపిస్తాను. ఇలా వస్తుంది. యాక్చువల్లీ వీటి మీద కనిపించట్లే, కొంచెం కిందకి పెట్టి చూపిస్తాను. చూసారు, ఇది డ్రెస్సెస్ మీదకి కానీ నెక్స్ట్ ఇలా సారీస్ మీద సింపుల్ గాన ఆఫీసులకి వెళ్ళేటప్పుడు చిన్న చిన్న పూజా టైంలో సాటర్డే పూజలు అవి అవుతూ ఉంటాయి కదా, అలా సింపుల్ గా అన్నిటికీ ఈ సింగిల్ వేసేసుకుంటే సరిపోతుందండి. ఇది వేసుకొనన్నా లాంగ్ నల్ల పూసలు వేసుకున్నా చాలా బాగుంటుంది. నాకు ఇలాంటివి అయితే బాగా ఇష్టం అండి. అన్నిటికీ వేసుకోగలం. హెవీ జ్యువెలరీ ఉండడం వల్ల ఏంటంటే అకేషనల్ గా వేసుకోగలం. ఇలాంటివి తులమున్నరలోని కొంచెం లైట్ వెయిట్ లో తీసుకుంటే ఏంటంటే మీరు దేని మీద కన్నా వేసుకోవచ్చు. చాలా బాగుంటాయండి. ఏంటంటే డిఫరెంట్ గా మార్చినట్టు కూడా ఉంటాయి అన్నమాట. ఇది వచ్చేసరికి ఒక చైనా లాకెట్ అని చెప్పాను కదండి, అదన్నమాట. మనకి అందులోని నేను పుస్తల తాడు అది ఇచ్చేసాక వెయిట్ కొంచెం మిగిలిపోయిందని చెప్పాను కదా, ఇలా అయితే తీసుకున్నాను.
నాకైతే చాలా బాగా నచ్చిందండి. 12 గ్రామ్స్కి అయితే చాలా బాగా అనిపించింది. డ్రెస్సెస్ మీదకి, నెక్స్ట్ శారీస్ మీదకి, సింపుల్గా శారీస్ మీదకి, చిన్న చిన్న పార్టీస్కి అన్నిటికీ వేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది కదా. నాకైతే బాగా నచ్చేసింది అనమాట. చైన్ కూడా పెద్దదే వచ్చిందండి నాకు. చూసారా, లాకెట్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంది కదా. ఇటు పిల్లలకన్నా వేసుకోవచ్చు, మనమన్నా వేసుకోవచ్చు, ఇద్దరికి చాలా బాగుంటుందండి. ఇది ఒకటి తీసుకున్నాను అనమాట. సంక్రాంతికి అయితే కొత్త గోల్డ్ అయితే ఇలా అయితే తీసుకోవడం జరిగింది. ఈ 2 గోల్డ్ ఐటమ్స్ పర్చేస్ చేసిన తర్వాత నేను కొంత అమౌంట్ పే చేశానండి. ఎందుకంటే మనకి గోల్డ్ స్కీమ్ కార్డులోని 21 గ్రామ్స్ కదా, రిమైనింగ్ అంతా కూడా నా ఓల్డ్ గోల్డ్ ఇచ్చాను కదా, అందువల్ల మనమైతే కొంత అమౌంట్ని అయితే పే చేసాం అనమాట. అది కూడా ఫోన్పే ద్వారా చేసినట్టయితే మనకి ఏదో ఒక ఐటమ్ అయితే గిఫ్ట్ ఉంటుంది. నా అమౌంట్కి అయితే మటుకు ఇలా టీ పాట్ లాంటిది ఇచ్చారనమాట. హ్యాండిల్ కూడా ఉంది అండ్ లిడ్ కూడా వచ్చిందనమాట. స్టీల్ వచ్చింది, క్వాలిటీ అయితే బాగుంది. ఇది బ్రాండ్ వచ్చేసరికి ట్విన్ బర్డ్స్ వచ్చిందనమాట. ఇది కూడా మనకు ఒకటి వచ్చేసింది. అన్ని స్టీల్ సామాన్లు చూపిస్తుందని ఏం అనుకోకండి. బట్ ఏంటంటే చిన్నదో పెద్దదో ఏదో ఒకటి వెనకతలో ఒకటి గిఫ్ట్ వచ్చిందంటే అదొక తృప్తి కదా. అది ఎంత ఐటమ్ అని కాదు, గిఫ్ట్ వచ్చేసిందంటే గిఫ్ట్, అందుకని చెప్పేసి మీతో షేర్ చేసుకున్నాను. ఈ వీడియోలో ప్రతి ఒక్క విషయాన్ని కూడా మీకు అర్థమయ్యేలా వివరించానని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన గోల్డెన్ ఫిష్ యూట్యూబ్ ఛానల్లోని ఈ జిఆర్టీలో గిఫ్ట్ ఐటమ్స్ వీడియో ఒకటి చేశానన్నమాట. అంటే మనకి 390 రూపీస్ నుంచే కూడా సిల్వర్లో కూడా గిఫ్ట్ ఐటమ్స్ స్టార్ట్ అవుతున్నాయి. 92.5 గోల్డ్లో కూడా ఫోటో ఫ్రేమ్స్ కూడా ఉన్నాయన్నమాట. అవి 3200 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ప్రతిదీ కూడా వీడియో చేసి అప్లోడ్ చేశానండి. మీకు ఈ వీడియోలో ఏ విషయం నచ్చినా మీరు నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన గోల్డెన్ ఫిష్ ఛానల్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తారని కోరుకుంటూ మీ విజయలక్ష్మి. అందరూ కూడా ఈ సంక్రాంతి పండుగని బాగా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నానండి. సబ్స్క్రైబ్.